హాయ్ అండి. ఈరోజు నేనైతే ఇంటికాడే ఉన్నానండి. బండి మొత్తం శుభ్రం చేసుకోవాలని ఐడియా వచ్చిందండి. ఇగో ఈడున్న పనులన్నీ మేము అక్కడ తీసుకొని వెళ్ళి తిందామనిపించిందండి. అలా నా తమ్ముళ్ళతో నేను బయలుదేరడం జరిగింది. అక్కడ పోయిన వెంటనే మేము స్టార్ట్ చేసిన పని తినడమే మొదలుపెట్టామండి. కలంగ పనులని. అలా తింటూ మా తమ్ముడు మా దగ్గరకొచ్చాడు. మేము కూడా తినడం మొదలుపెట్టామండి. సుమారు ఒక 10, 15 పండ్లు తెచ్చుకున్నామండి తినడానికి. కానీ అన్నోడు తినలేదు అనుకోకండి. కొన్ని మాత్రమే తిన్నాము. కానీ తింటూ బాగా ఆనందించామండి. బాగా తియ్యగా ఉన్న వలన మేమైతే చాలా అంటే చాలా ఎక్కువ తిన్నాము. మాకు కూడా బాగా అనిపించిందండి. ఇలా తినడం వలన మాకు కొంచెం బలం వస్తుందేమో అని ఎండకి అలా తినడం జరిగిందండి. ఇప్పుడు ఈ పండ్లు టేస్ట్ ఎలా ఉండో మా తమ్ముడు ఒకసారి చెప్తాడు, వినండి. వాటర్ మెలన్ తింటుంటే ఇప్పుడు మా బండిలో ఉన్న సామాన్లన్నీ కిందికి దింపి ఇంకా శుభ్రం చేయాలని అనుకున్నామండి. ఇలా శుభ్రం చేయాలని మొదలు పెట్టామా, అందులోపు మనం తింటూ ఉండగా దూరం నుంచి ఒక పెద్ద మనిషి కనపడితే ఆ మనిషి కూడా తినిపియాలని మా పండులో సగం పండు కోసిచ్చామండి. ఆ మనిషి కూడా తిన్నాడు. మేము ఇంకా పని మొదలు పెట్టామండి. నా బండి ముందుగానికి రాయి ఎక్కిస్తే ఎత్తు వస్తుందండి. అలా ఎత్తు రావడం వల్ల బండిలో నీళ్లు కొడితే కిందకి జారిపోతుందని అలాంటి ఐడియా వచ్చిందండి. ఇక మ్యాట్ కడగడం స్టార్ట్ అయింది. మొదటగా మా తమ్ముడు నవ్వుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ అలా ప్రారంభించామండి. ఇప్పుడు వీళ్ళు ఆట కడుతున్నారు కదా నా తమ్ముళ్ళు, వీళ్ళు ఏమేమి అడుగుతారో చూద్దాం రండి. రాజు చెప్పు బ్రో. ఇప్పుడు నువ్వు నా ఆట కడుతున్నావు కదా. అవును. మేలే బాగానే కడుతున్నావు. ఏదో అది గట్టి మాట్లాడు. ఏదో బాగానే కడుతున్నావు, ఒప్పుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నువ్వు ఆట కడుతున్నావు కదా, నీకేం కావాలి చెప్పు తినడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇప్పిస్తావా బ్రో? ఫస్ట్ నాన్న ఇప్పినా, నువ్వు ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలి చెప్పు, నేను ఇప్పిస్తాను. నువ్వు ఏది ఇప్పిస్తానంటే అది ప్రశాంతంగా తిని ఇంటికి వెళ్తా బ్రో. ఖచ్చితంగా ఇప్పిస్తా. ఏం కావాలి చెప్పు, కోరుకో. పెద్దగా అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఒక చికెన్ బిర్యానీ చాలు విత్ థమ్స్ అప్. అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు మన రెండో బ్రదర్ నాని కాడికి వెళ్దాం రండి. బ్రో ఆట కడుతున్నావా? అవును బ్రో. సరే, ఇప్పుడు నువ్వు ఆట కడిగినావు కదా, మేలే సూపర్, బాగానే కడిగినావు. థ్యాంక్ యూ, ఒప్పుకుంటాను. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. నాకు ఒక లాలీపాప్ చికెన్, తందూరి ఫ్రై, ఒక బిర్యానీ ప్లేట్, చికెన్ బిర్యానీ. ఇంకేమన్నా ప్రాన్స్ ఏమన్నా? వద్దు, మజా. 20 రూపీస్ చాలు. అంతేనా? అంతే చాలు బ్రో. చెప్పడం మర్చిపోయినా బ్రో, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. అది అవ్వదమ్మా. వీళ్ళు అడిగిన మెనూ ప్రకారం మనకు బయట బిల్ వచ్చేసి ఒక 1500 అవుతుందండి. నా బండి బయట కడగడానికే ఒక 500 కంటే ఎక్కువ అడగరు. వీళ్ళు చూస్తే నాకు ఇంకా ఒక 1000 రూపాయలు బొక్క పెట్టాలని ఆలోచిస్తున్నారు. మేము ఇంకా పని అయిపోయింది కదా అని నీట్గా కడిగేసి ఇంకా బయలుదేరడం స్టార్ట్ అయిందండి. ఇక మా తమ్ముళ్ళు అందరూ బండి ఎక్కడ మొదలు పెట్టారు. వాళ్ళు ఎక్కడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో చూడండి. అంటే వాళ్ళకి ఇదేమి కొత్త ఏం కాదండి, అలవాటే. మా బండి ఎలా కడిగామో ఒకసారి చూడండి. శుభ్రంగా ఉందా లేదో కామెంట్ చేయండి. ఇలా అయిపోయిందా మేము వెంటనే ఇంకా బయలుదేరడానికి స్టార్ట్ అయిందండి. కానీ మా తమ్ముళ్ళు ఇంకా ఏదో మర్చిపోయినారేమో అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఇంకా ఏమీ లేదని బయలుదేరడం జరిగింది. ఎక్కడికో తెలుసు కదా, తినడానికండి. ఏం తినడానికంటే అంటే వాళ్ళు కోరినంత బడ్జెట్ అయితే నా దగ్గర లేదండి. అందుకని సింపుల్గా ఒక ప్లాన్ వేసాను. అదే అండి, రైస్ నూడిల్స్ తెచ్చాను. బాగా తిన్నాము కూడా. మా వీడియో మీకు నచ్చిందే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టిన ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుందండి. బాయ్ బాయ్ అండి.